హాయ్ అండి. నేను మీ అఖిల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే నేను యూపీలోని అయోధ్యలో ఉన్నాను. రాముని జన్మభూమి అయిన అయోధ్యలో నిన్న ఇక్కడికైతే రీచ్ అయిపోయాను. ఆల్ ఇండియా రైడ్లో బైక్ పైన ఇక్కడి వరకు వచ్చాను. ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాను. అండ్ మీరు ఎవరైనా అయోధ్యకు వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే మెయిన్ రాముని జన్మభూమి అయిన అయోధ్య టెంపుల్ ఒకటి, హనుమాన్ గరి, ఆ, నాగి నాగేశ్వరనాథ్ టెంపుల్ ఒకటి, అండ్ కనాట్ భవన్, నెక్స్ట్ వచ్చేసి సరయూ ఘాట్స్. ఇవైతే మెయిన్ ప్లేసెస్. మీకు ఇక్కడ టెంపుల్ దగ్గరలో చాలా ఏమంటారు లాడ్జెస్ కానీ గవర్నమెంట్ డార్మెటరీస్కి ఇట్లా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను ప్రైవేట్దే ఒకటి తీసుకున్నాను. ₹800 నాకు ఛార్జ్ చేశారు విత్ ఏసీ తోటి. అండ్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని అవన్నీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ మన డ్రీమ్ డెస్టినేషన్ కేదార్నాథ్కి అయితే వెళ్ళిపోదాం. మీ ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పద. మీరు టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి చిన్న ఆటోలు ఉంటాయి. దగ్గరలో ఉన్న ఆటోలు తీసుకొని ₹10 ఆర్ ₹20 తీసుకుంటారు టెంపుల్ పోవడానికి. ఇది రైట్ సైడ్లో ఉన్నది మీకు ఇంతకుముందు చూపించింది సత్రం. అక్కడ డార్మెటరీ ఇట్లా అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది టెంపుల్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ ద్వారం. టెంపుల్ ముందే కొంచెం కొంచెం ముందు ఆపుతారు. ఆంచి నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోతే మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటుంది, రైట్ సైడ్లో ఇది మెయిన్ ద్వారం. ఈ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా బ్యారిగేట్స్ అన్నీ పెట్టారు. మన ముందు కపుల్ చూడండి, జంట విడిచిపెడతలేరు అసలే. ఇలా ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఒక ½ కిలోమీటర్ లోపలికి పోవాలి. పోతేనే మనకి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ ఇప్పుడే గేట్ ఓపెన్ చేశారు. ఒక్కసారిగా జనం చూడండి ఎట్లా వెళ్తున్నారో. లోపలికి వెళ్ళగానే ఈ విధంగా ఉంది. ఇది ఎంట్రన్స్, అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇదంతా పక్కన. అసలు ఇది చూడగానే నేను మెయిన్ టెంపుల్ ఏమో అనుకున్నా, బట్ ఇది అయితే మెయిన్ టెంపుల్ కాదు. ఇలా నడుచుకుంటూ ఒక 100 మీటర్స్ పోయిన తర్వాత తెలిసింది అది మెయిన్ టెంపుల్ కాదని. కానీ చాలా బాగా నిర్మించింది టెంపుల్ మాత్రం. ఎండ మాత్రం దీపచ్చంగా ఉంది, అందుకని కింద కాళ్ళు కాలుతున్నాయి అసలు. ఊరికి వాళ్ళు వస్తున్నారు, నడిచే వాళ్ళు నడుస్తున్నారు. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ అయితే మ్యాట్లు వేసిండు. ఒకసారి చూడండి. ఇదే ఎంట్రన్స్ అనుకున్నాను నేను యాక్చువల్గా టెంపుల్కి, బట్ ఇదైతే ఎంట్రన్స్ కాదు, ఇంకా లోపలికి పోవాలి. సరే చూద్దాం, లోపలికైతే నడుస్తూ వెళ్దాం. కింద అయితే మంచి మ్యాట్లు. ఇక్కడ లాకర్ రూమ్లోకి అయితే ఇవి అలౌ చేస్తున్నారు. లాకర్లో పెట్టుకోవడానికి చెప్పులు కానీ మొబైల్స్ కానీ అన్నీ ఇక్కడ బ్యాగ్స్లో వేసి. అండ్ ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఈ బోర్డులో ఉంది కదా, ఇక్కడైతే ₹100కి ఫుల్ మీల్స్ పెడుతున్నారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు తినండి, చాలా బాగుంటుంది అసలు మీల్స్ మాత్రం. మనం వచ్చేసాం హనుమాన్ గరికి. ఇది హనుమంతుని గుడి అన్నమాట. ఇలా మెట్ల మించి పైకి నడుచుకుంటూ పోతే కొంచెం హైట్లో ఉంటుంది టెంపుల్. లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది గుడి మెయిన్ ముందు భాగం. ఒకసారి పైన చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా అసలు. ఇలా లైన్లో అయితే నిలబడాలి దర్శనానికి. గుడి గోపురం చూపిస్తా చూడండి. ఇదంతా పై వరకు గుడి గోపురం. ఇక్కడ కింద ఒక పెద్ద గంట పెట్టారు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ హనుమాన్ గడిలోనే, చిన్న చిన్నవి. దర్శనానికి అయితే వెళ్ళిపోదాం, లైన్లో అయితే నిలబడదాం. ఇక్కడ పోలీసు కెమెరా వీడియో తీయొద్దు అంటున్నాడు, అందుకే సైడ్కి పట్టుకున్నాను, మీకు క్లారిటీగా కనబడదు దేవుడు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న టెంపుల్స్. ఇది భవానీ టెంపుల్, భవానీ మాత. ఇక్కడ రాములవారి విగ్రహాలు చూడండి.
రాముడు, లక్ష్మణుడు, సీత. బాగుంది కదా, చాలా బాగుంది అసలు. ఇది భవానీ మాత టెంపుల్ చూడండి. నరసింహస్వామి టెంపుల్ చూపెడతా చూడండి. ఇదైతే క్లోజ్ చేసి ఉంది. బాగుంది. ఇవన్నీ దర్శనం అయిపోయాక తిరిగి మళ్ళీ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది సరైవ్ ఘాట్కి. హనుమాన్ గరి అయిపోయింది, మనం వచ్చేసాం సరైవ్ ఘాట్కి. ఇది చూడండి, ఇదే గంగా రివర్. ఇదంతా ఘాట్ ఏరియా. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు, బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ చేస్తారు. అండ్ చాలా పెద్దగా ఉంది ఈ ఘాట్ మాత్రం. ఇది టెంపుల్కి వచ్చేసి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంది సరైవ్ ఘాట్ అని. ఆ టెంపుల్కి పోయే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం, లేకపోతే నీళ్ళు చల్లుకొని పోతారు తలల మీద. చాలా పొడుగుంది. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు, ఆ బ్రిడ్జ్ వరకు మీకు కనిపిస్తుంది అనుకుంటా. బ్రిడ్జ్ వరకు ఇదంతా ఘాట్ సెక్షనే. ప్రజెంట్ వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బోట్స్. ఎవరైనా బోట్ రైడింగ్ చేసుకోవాలో ఎక్కి వెళ్ళొచ్చు. ఒక పర్సన్కి 150 తీసుకుంటున్నారు. ఈ నది పేరు వచ్చేసి గాగ్రా రివర్, గాగ్రా నది. ఇక్కడ పైన కూర్చోడానికి ఇలా మండపాల లెక్క ఏర్పాటు చేశారు. ఇక్కడ కోతులు మాత్రం ఎవరిని ఏమను, వాటికి ఫుడ్ మాత్రం అందరు వేస్తూనే ఉన్నారు. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆవులు చూస్తారు కదా, ప్రతి ఇలా గుడిసెలో ఒక ఆవును కట్టేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు వాటికి ఏదో ఒకటి ధాన్యం పెడుతున్నారు. ఇలా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి. కోతులు చూడండి ఎలా ఆడుతున్నాయి. ఇక్కడ నది ఒడ్డున చూడండి, పూజ చేసుకోవడానికి ఒక లింగం, ఇలా హారతులు అన్నీ ఉన్నాయి. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వారణాసి కంటే ఇక్కడ 100% బెటర్ వాటర్ ఇది. అక్కడైతే చాలా మురుకులు, ఇక్కడ కొంచెం చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే. చాలా నీట్గా కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలా స్విమ్మింగ్ చేస్తున్నారు అన్న. ఇవన్నీ బోట్లు చూడండి, చాలా బోట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ సరైవ్ ఘాట్ నుంచి పైకి ఎక్కాక ఇక్కడ ఒక చిన్న గార్డెన్ అయితే ఉంది. మళ్ళీ ఆ పక్కన కూడా వాటర్ ఉన్నాయి. ఒకసారి ఈ గార్డెన్ చూడండి. అందరు ఇక్కడ కూర్చోడానికి మంచి బాగుంది అసలు ప్లేస్. కాకపోతే చెట్లు అయితే ఏం లేవు ఎక్కువ, కానీ పర్లేదు. ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కూర్చోడానికి అయితే బాగుంది. అటు సైడ్ చూడండి, ఆ పక్కన పాత పురాణ కట్టడాలు, ఆ టెంపుల్స్ కానీ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయి అసలు. అది ఏ ఇయర్లో కట్టారో కానీ కనిపిస్తుందా. ఇటు సైడ్ కూడా స్నానం చేసేవారు ఇటు చేస్తున్నారు. టెంపుల్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి అసలు. మొత్తం చాలా పాత టెంపుల్స్ ఇవి. ఎంత నది ఒడ్డున ఉన్నాయి. ఇది కూడా సరైవ్ ఘాట్ కిందకే వస్తుంది, బట్ అటు దీంట్లో బ్యాక్ వాటర్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. అది మెయిన్ నది, ఇది బ్యాక్ వాటర్ది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయి కార్లు. ఇప్పుడే ఈవినింగ్ టైం అయింది కదా, చాలా అంటే చాలా సూర్యుడు అస్తమిస్తున్నాడు. చల్లటి గాలి వస్తుంది, వెదర్ మొత్తం కూల్ అయిపోయింది.
చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. ఎంత బాగున్నాయి చూడండి, వాటర్ అసలు నీట్గా ఉన్నాయి. ఇది ఒక కెనాల్ లాగా పోతున్నాయి వాటర్ ఆ రివర్ నుండి ఈ సిటీలకి అనుకుంటా. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు పిల్లలు అయితే, ప్రతి ఒక్కరికి. అసలు ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు అసలు, చాలా మంది ఉన్నారు అసలు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో మాత్రం. ఇక్కడ చూడండి ఆ వాటర్ ఎట్లా వస్తున్నాయో అక్కడి నుంచి. అక్కడైతే చాలా మంది ఉన్నారు అసలు. అసలు భలే ఉన్నది ఇక్కడ ప్లేస్ మాత్రం ఎంజాయ్ చేయడానికి. ఇది లోతు కూడా ఎక్కువ లేదు, అందుకనే అందరు చిన్నపిల్లలు పెద్దలు అందరూ దిగి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా బాగుంది అసలు చూడ్డానికి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడ మగ అందరూ తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఎక్సలెంట్. ఈవినింగ్ టైంలో ఈ చల్లటి వాటర్లో చాలా బాగా అనిపిస్తుంది. నేను డ్రెస్ చేసుకోలేదు యాక్చువల్గా, లేకపోతే నేను కూడా మంచి ఎంజాయ్ చేద్దాం దిగి. ఈ బ్యాక్ సైడ్ అన్ని టెంపుల్స్ చూడండి, ఓల్డ్ టెంపుల్స్. చాలా బాగుంది. వాటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి ఒకసారి. ఎంత బాగున్నాయి వస్తున్నాయి వాటర్ అసలు నీట్గా. అసలు హైలైట్ ఉంది ప్లేస్ మాత్రం. అయితే వచ్చిన వారు మాత్రం ఈ ప్లేస్ మిస్ కాకండి. సరియు ఘాట్ పక్కనే ఉంటుంది. ఈ వాటర్ అంతా సిటీలోకి పోవడానికి ఇవన్నీ సిటీ సప్లై చేయడానికి ఆ నది నుంచి వస్తుంది. ఆ నది వాటర్ ఇవన్నీ బాగుంది అసలు. చూడండి అసలు